సందీప్ గారు కంక్లూషన్ తీసుకున్నారు. ఇప్పుడు సందీప్ గారు, ఇప్పుడు రైతులు ఆందోళన చేసినప్పుడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు కదా, అంతే హుందాగా ఈ అంశంలో ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి దాని మీద మీ ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. ఒక్క మాట సార్, ఇక్కడ ప్రభుత్వము బాధ్యతగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించకుండా విద్యార్థులు ఓ పక్క చచ్చిపోతుంటే పార్లమెంటులో గాని లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎంపీలు గాని మంత్రులు గాని లేదా పార్లమెంటు వరకు కూడా పోకోకుండా విద్యార్థుల యొక్క స్థితిగతులు వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాలనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటే మరి ఎందుకు నడ్డా గారు కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు, లేదా గిరిరాజ్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి విద్యార్థులను పరామర్శించలేదు? పైగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత బాధ్యతమైనటువంటి సుప్రీంకోర్టు కూడా విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన సిజేఐ లాంటి వాళ్ళు ఇవాళ ఈ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి పిటిషన్ వేస్తే కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని చెప్పేటువంటి మాటలు ఇవాళ అత్యున్నత న్యాయస్థానం నుండి దొరుకుతున్నాయంటే ఏ రకమైనటువంటి వ్యవస్థలోకి ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందో అర్థం కానటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తుంది. కేంద్రీకరణ పేరుతో ఉమ్మడి జాబితాలో ఉండాల్సినటువంటి విద్యను ఇవాళ ఆయా రాష్ట్రాల విద్యార్థుల హక్కులను కాలు రాస్తుంది. ఇంతమంది విద్యార్థులు ఓ పక్కన చచ్చిపోతుంటే తన యొక్క సంప్రదింపులు గాని తన యొక్క చర్చలు గాని ప్రజాస్వామ్యబద్ధంగా లేకోకుండా విద్యార్థుల పైన ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల రక్తము బాష్పవాయువులు తమ యొక్క ప్రకటనలు ఎదిగే విధంగా ఈ విధమైనటువంటి దమనకాండ చేస్తా ఉంటే ఢిల్లీ నడి కేంద్రంలో ఓ పక్కన అంతర్జాతీయ ఒప్పందాల్లో జెనీవా కన్వెన్షన్ లో వేరే దేశస్తులు మన దేశం పైన దాడి చేస్తేనే వాళ్ళని శతగాత్రులు అయితేనే అలాంటి సందర్భంలో ఇంత దాష్టికంగా దాడి చేస్తారు. వలరాజు గారు ఓకే అండి. సందీప్ గారు కంక్లూజన్. ఈ ఇష్యూ మీద ఏబీపీ క్లియర్ స్టాండ్ సార్. ఇదేంటంటే ఈ పేపర్ లీకేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఏ గవర్నమెంట్లు ఉన్నా పేపర్ లీకేజ్ అనేది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలది ఉన్నది. అట్లా చేయాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే స్టూడెంట్స్ మీద ఆ మెంటల్ స్ట్రెస్ అనేది స్టూడెంట్స్ ఇబ్బంది గురి కాకుండా, మోర్ ఓవర్ ఇటువంటివి ఇంకోసారి జరగకుండా పర్టికులర్ క్లియర్ మెజర్స్ ఏదైతే సైంటిఫిక్ మెజర్స్ ఉన్నాయో, ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ అన్నారు, సిబిటి ఎగ్జామ్ కూడా ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా క్లియర్గా సర్టెన్ పర్టికులర్ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ల పైన ఉంది. ఏ గవర్నమెంట్ అయినా కానీ, అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినా కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఏదైతే ఇప్పుడు మనం వాళ్ళు అంటున్నట్టు ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఏదైతే ఉన్నదో ఈ స్టూడెంట్ మూవ్మెంట్ లాగా ఉంటే మేబీ బాగుండేది. కానీ ఇతర ఎలిమెంట్స్ అందులో వచ్చి దాన్ని డీవియేట్ చేసి పొలిటికల్ గెయిన్ కోసం పొలిటికల్ పార్టీస్ కొన్ని వాళ్ళ గెయిన్ కోసం పొలిటికల్ మైనేజ్ల కోసం ఇన్వాల్వ్ అయ్యి నార్మల్ స్టూడెంట్స్ ని ఇబ్బందులకు పాలు చేయడం అనేది దురదృష్టకరం. క్లియర్లీ స్టేట్స్ దట్ మేము ఆల్రెడీ మా డిమాండ్లు పెట్టినామండి క్లియర్ గా. ఎన్టీఏ మిగతా వాళ్ళ ఎన్టీఏ రద్దు కాదు. ఎన్టీఏ ఇప్పుడు ఎన్టీఏ సియూటీ యూజీ కండక్ట్ చేస్తుందండి, పీజీ కండక్ట్ చేస్తున్నది. దానివల్ల ఏమవుతున్నది, ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కాదు, నార్మల్ గా మన మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు కూడా దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఎక్స్పోజర్ దొరుకుతున్నది. అది అప్లై చేసుకొని ఒక ఎగ్జామ్ రాయడం వల్ల. అందువల్ల ఏబీపీ ఏమంటుందంటే మొత్తం మిగతా ఎజెండాతో, మిగతా పొలిటికల్ పార్టీల స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎజెండాతో కాకుండా ఎన్టీఏని రద్దు చేయడం కాదు, ఎన్టీఏలో సంస్కరణలు అవసరం. ఎన్టీఏలో స్ట్రిక్ట్ మెజర్స్ అనేది తీసుకోవాలి. ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కాకుండా ఆ మెకానిజం అనేది డెవలప్ చేయాలనేది ఏబీపీ డిమాండ్. ఇంకోటి ఏబీపీ మీ ఇందాక చెప్పినట్టు కూడా ఏబీపీ ఫస్ట్ నీట్ యూజీ గురించి ప్రొటెస్ట్ చేసినది. దాని మీద రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఏబీపీ దేశవ్యాప్తంగా ఉద్యమించినది. దాని ద్వారానే దానికి సంబంధించిన వాళ్ళని కఠినమైన బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేయడం జరిగినది. దాని ద్వారానే
రీనీట్ ఎగ్జామ్ కూడా జరగడం అనేది జరిగిందని కూడా చెప్తున్నాయి. ఇది ఇప్పుడే కాదు, 1996 లో ఎంసెట్ పేపర్ లీకేజ్ అప్పుడు కూడా ఏబీవీపీ ఇట్లనే ప్రొటెస్ట్ చేసినది, ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా కూడా చేసినది. తద్వారా ఎంతో మంది విద్యార్థులు కూడా లబ్ధి పొందినారు. ఓకే, ఇప్పుడు మనవాడు చెప్తుంది ఏంటంటే ఈ జరిగిన సంఘటన అయితే ఇది కానీ సంస్కరణలు జరగాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఒక ఇంటీరియర్ విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడో ఉద్యోగం రావచ్చు. సో అది రావాలి అంటే ఒక జాతీయత విధానం, జాతీయ విద్యా విధానం అనేది అవసరం అనేది ఒక వ్యాలిడ్ పాయింట్. సో హౌ డు యూ సీ? ఒకటండి, మిత్రుడు చెప్పినట్టు ఒక దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడం, మంచి విద్యా సంస్థలో సీటు సంపాదించడం, అవకాశాలు రావడం అనేది అందరూ హర్షించే విషయమే. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాక్టీస్ ఏమిటనంటే తెలంగాణలో కూడా అట్లాంటి చదువుకునే అవకాశాలు ఉండి, లేదా అస్సాంలో కూడా అట్లాంటి అవకాశాలు ఉండి, త్రిపురలో కూడా అట్లాంటి అవకాశాలు ఉంటే మనం ఇక్కడ ఒకే ఎగ్జామ్ పెట్టి అసమానతలు లేకపోతే ఒకే ఎగ్జామ్ పెట్టి దేశం మొత్తం పోవాలంటే ఒకటి. చాలా రిపోర్ట్లు చెప్తున్నాయి. మన పార్లమెంట్లో కూడా ఈ పార్లమెంట్ సెషన్ కింద పార్లమెంట్ సెషన్లో కూడా స్వయంగా విద్యాశాఖ మంత్రి కూడా చెప్పారు, చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. 72% అస్సాం రాష్ట్రంలో 72% పాఠశాలల్లో, కాలేజీల్లో కరెంట్ సౌకర్యం కూడా లేదని లోక్సభలో పెట్టిన రిపోర్ట్లోనే ఉంది. ఇలాంటి అసమానతలు ఉన్నప్పుడు అసమానతలు ఉన్న ఒకళ్ళకి, అసమానతలు లేని ఒకళ్ళకి పోటీ పెట్టి ఈ పరీక్షలో నువ్వు పాస్ గా, నువ్వు ఢిల్లీలో కొట్టు, నువ్వు ఇంకొకడు కొట్టు అంటే సరైందా? కాదు, ఎట్లాంటి సరైంది కాదు. కాబట్టి జాతీయ స్థాయిలో చదవాలని అంటే తెలంగాణలో ఎక్కడో మారుమూలగా జూనియర్ ఇంటర్ కాలేజీలో చదివిన వాళ్ళకి, నువ్వు శ్రీ చైతన్య నారాయణ చదివిన వాళ్ళకి పెట్టి ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటిలో నువ్వు సీటు కొట్టానంటే ఐఐటిలో ఎవరు పోతారు దానికి? కాబట్టి ఇది కూడా ఆలోచించాలి. కాబట్టి ఇది విద్యా కేంద్రీకరణ ఫలితంగా ఇట్లాంటి అసమానతలు ఇంకా పెరుగుతున్నాయి. పేద విద్యార్థులు చదువుకు దూరం కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంస్కరణలు సమాజానికి ఉపయోగపడే సంస్కరణ వస్తే ఎస్ఎఫ్ఐ వ్యతిరేకం కాదు సంస్కరణలకి. కానీ మేము చెప్పేది ఏమిటనంటే ఆ సంస్కరణలు కూడా ఈ సమాజంలో అన్ని వర్గాలకి చదువు అందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి కావాలి. అభివృద్ధి వైపు సంస్కరణ ఉంటే దాన్ని మేము కూడా ఆహ్వానిస్తాం. ఇద్దరు సూచనలు కూడా బాగున్నాయి. ఏంటంటే ఏబీవీపీ నాయకుడు చెప్పినటువంటిది జాతీయ విద్యా విధానం అనేది ఉంటే అది అట్ ది సేమ్ టైం సమాజంలో రకరకాల అసమానతలు అనేవి ఉన్నాయి, ప్రాంతాల వారీగా, సాంస్కృతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ. సో ఆ ఇన్బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ కలిపి అందరినీ ఒకే ఘాట కట్టేస్తే ఆ ప్రాపర్ రిజల్ట్ రాదని. సో ఓవరాల్గా ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్ ది సేమ్ టైం అదే క్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి అంశాన్ని రాజకీయ రంగుటద్దాల్లో చూసి పట్టుదలలకు పోకుండా ఇంతమంది విద్యార్థులు ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పుడు విద్యార్థుల ఉద్యమాన్ని గుర్తించి దీనికి ఒక ఎండ్ కార్డు వేస్తుందని చెప్పి మనం భావిద్దాం. సో ఇది మనం అదే సార్, ఇప్పుడు సిజేపీ కూడా ఫైనల్ గా ఏం చెప్పిందంటే యువత భద్రత దృష్ట్యా ఢిల్లీ వీధుల్లో ఇకపై మార్చులు చేయబోము, పోలీసులు మళ్ళీ యువతను గాయపరుస్తారు కాబట్టి మళ్ళీ మార్చి చేయము అని అభిజిత్ దీప్కే చెప్తూనే, అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మాత్రం జంతర్ మంతర్ వద్ద బైఠాయింపు కొనసాగిస్తామని చెప్పి